ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 18వ తేదీ. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దేవుడు శుద్ధి చేసి పరిశుద్ధపరచువాడు. తనకు లోబడు వారిని ఆయన పరిశోధించి నిరూపించి స్థిరపరుస్తాడు. అది నిదానంగా సాగే ఓ ప్రక్రియ, తొందరపాటు లేదు. ఆయన తన పని మీద కూర్చుంటాడు, చాలా సమయం తీసుకుంటాడు. ఒక వ్యక్తిలో తాను అనుకున్న రూపాన్ని కల్పించడం కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండడానికి కూడా ఆయన సిద్ధమే. అందులో ఉన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కొందరు వ్యక్తులు ఒక్క పాఠం నేర్చుకోవడానికే చాలా కాలం పడుతుంది గనుక వారు ఆ పాఠం నేర్చుకునేదాకా వేచి ఉండడానికి శుద్ధి చేసే ప్రభువుకు ఎలాంటి సమస్య లేదు. ఇతరుల విషయంలో ఒక్కసారికే ఆయన అనుకున్న రూపం వస్తుంది. ఎప్పుడంటే వారు మరింత మండే కొలిమిలో గుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. ఆహా, ఏమి ప్రేమ! చిన్న చిన్న విషయాలపైన కూడా ఆయన ఎంత శ్రద్ధ చూపుతాడో కదా. అందుకే యోబు ఇలా ప్రకటించగలిగాడు: మనుష్యుడు ఏపాటివాడు? అతని గణపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిలపనేలా? ప్రతి పగలు నీవతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా? ఈ మాట యోబు గ్రంథం 7వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూస్తాం. ప్రతిరోజు ప్రతి క్షణము నీ శక్తికి, సౌందర్యానికి, నూతన సొగవులు దిద్దడానికి ఆ మహాశుద్ధికారుడు వేచి చూస్తున్నాడు. తద్వారా నిన్ను తన నిత్య రాజ్యంలో ఉన్నత స్థానానికి సరిపోయేలా తీర్చిదిద్దుతున్నాడు. శోధనలు, శ్రమలు, కేవలం ఊహించని ప్రమాదాలు, అనుకోని సంఘటనలు, పొరపాట్లు లేదా చేతులారా చేసుకున్న వ్యక్తిగత గాయాలే అని భావించడం మానవునికి ఎంతగానో అలవాటైంది. అయితే ఆయన హస్తం అన్ని హస్తాల కన్నా ఉన్నతమైనది. ద్వేషపూరిత దెబ్బలన్నిటికీ ఉన్నతమైనది ఆయన ప్రేమ అని కొంతకాలానికి అతడు తెలుసుకుంటాడు. ఆయన ఒక పరిపూర్ణమైన రూపాన్ని మలచి తయారు చేస్తున్నాడు. అగ్ని చేత పరిశోధించబడుతున్నవాడు పరలోకపు శుద్ధికారి చూచినట్టు జీవితాన్ని చూడగలిగి ఉంటే ప్రతి పరిస్థితిలోనూ ఆయన హస్తం తప్ప అతనికి వేరొకటి కనబడదు. బాధ నొందువాడు ప్రతి పరిస్థితిలో శుద్ధి చేయువానిని కలుసుకొనగలిగితే సదాకాలము నిలిచి ఉండే ఆయన సన్నిధి తప్ప అతనికి మరొకటి కనపడదు. కొట్టబడుతున్నవాడు విశ్వాసమను డాలుని చేత పట్టుకొని ఉంటే శత్రువు కొట్టే ప్రతి దెబ్బను తప్పించుకోగలడు. అగ్ని వంటి శోధన వచ్చిన ప్రతిసారి ఇవేవి నన్ను కదిలించలేవు అని గొప్ప అపోస్తులనితో గొంతు కలిపి గట్టిగా చెప్పగలడు. ప్రియులారా, అవి నిన్ను కదిలించలేనంత వరకు వస్తూనే ఉంటాయి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఇదివరకే నేను గెలిచితే అని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకొనుటలేదు. గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాలు. నా జీవితం అంచులు కోయని మాణిక్యంలా ఉంది. అన్నీ కరుకైన పదునైన కోణాలే. దాని తేజస్సుకు ముసుగు వేయబడినట్టుంది. తళుకులు లేవు, తేజస్సు లేదు, అంతా చీకటి. కానీ ప్రభు హస్తాలు అద్భుతాలు చేశాయి. ఒక్కో బాధ, వేదన లేక శోధన, పరీక్షలు నా ఆత్మకు చెక్కిన పట్టెలుగా ఉన్నాయి. ఆ పనిని చూచి ఆయన దీవించాడు. అప్పుడప్పుడు ఇలా అనిపించేది: నొప్పి, బాధలు ఎన్ని కలిగినా కొత్త పట్టెలేవి ఆయన జత చేయలేదని. ఆయనను సంతోషపెట్టిన ఓ తళుకు, తేజస్సు లేవు. అయినా వేరే విధానాలు కొన్ని ఉన్నాయి.
మాణిక్యానికి మెరుగుపెట్టి సిద్ధం చేయడానికి ఇప్పుడు అది తళతళ మెరిసే అరుదైన ఆభరణమైంది. నేనిప్పుడు ఆయన సేవకు సిద్ధం కావాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.